అర్థమైంది కదా సర్ప్రైజ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా 3వ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఎంగేజ్మెంట్ చేయడం ఏంటి? కాంటెస్ట్ పెట్టడం వరకు ఓకే, కానీ ఎంగేజ్మెంట్ చేయడానికి వీళ్ళెవరు? ఇదంతా తారాగారి ప్లాన్. ఇప్పటి వరకు ఎలాగైనా గేమ్ గెలవాలనుకున్నాం. ఇప్పటి నుంచి ఎలాగైనా ఈ గేమ్లో ఓడిపోవాలి. ఓడిపోతే మనం ప్రేమికులం కాదని మా అమ్మ ముందు మనల్ని నిలదీసి అనుమానాలు క్రియేట్ చేస్తారు తారాగారు. మనం ఆల్రెడీ 2 గేమ్స్ గెలిచాం కదా, మిగిలిన 2 ఓడిపోతే ఏం కాదు. అయితే ఓడిపోవడం కోసం గేమ్ ఆడదాము. ఎస్, లేకపోతే నీతో ఎంగేజ్మెంట్ చేస్తారు. దానికంటే ముక్కు మూసుకుని మూసి నదిలో దూకడం బెటర్. నాది సేమ్ ఫీలింగ్. మీతో రింగు తొడిగించుకోవడం కంటే హిమాలయాలకు వెళ్ళి సన్యాసిగా మారటం మంచిది. మొండపంలో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. బెల్ట్ ఇవ్వమంటారా, కొరడా ఇవ్వమంటారా? సో ఈ 3వ గేమ్ ఏంటంటే, కాబోయే కపుల్స్ మధ్య ఎంత మంచి కోఆర్డినేషన్ ఉందో తెలుసుకోవడానికి కపుల్స్ ఇద్దరూ కలిసి తమ ఫేవరెట్ డిష్ చేయాలి. ఆ ఫేవరెట్ డిష్ ని ఈ ఈవెంట్ కపుల్స్ ఫౌండర్ అండ్ జడ్జెస్ అయిన బ్యూటిఫుల్ కపుల్స్ రామారావు గారు మరియు జానకి గారు టేస్ట్ చేసి విజేతల్ని ప్రకటిస్తారు. సో మై డియర్ లవ్లీ కపుల్స్, లెట్స్ స్టార్ట్ ద గేమ్. 3, 2, 1 గో. ఏం వంట చేద్దాం? గెలవడానికైతే మంచి వంటలు చేయాలి. ఓడిపోవడానికి ఏదో ఒకటి చేసినా పర్వాలేదు. ఏదో ఒకటంటే కామన్ కూరలు ఎక్కడికి వెళ్ళినా కనబడేవి, రొటీన్ గా ఉండే డిష్ చేద్దాం. పన్నీర్ బటర్ మసాలా చేస్తే ఎలా ఉంటుంది? అదే బెటర్. రాధా గారు, ఈ ఉల్లిపాయలు మీకంటే పవర్గా ఉన్నాయి. రాధా గారు, ఈ పన్నీర్ బాగుందో లేదో చూడండి. పన్నీర్ నీకంటే బాగానే ఉంది, కానీ వేసి చూసింది చాలు, పని కానివ్వు. రాధా గారు, బఠానీలు నానయ్య లేదో చూడండి. నువ్వే చూడు, నాకేం తెలీదు. ఈ బఠానీలు మీ మనసు కంటే గట్టిగా ఉన్నాయి రాధా గారు. కృష్ణ, కొత్తిమీర ఉంది కదా అక్కడ, అది వేసి. వంట చెడిపోవాలంటే ఉప్పు కొంచెం ఎక్కువైతే చాలు, మేము గ్యారంటీగా ఓడిపోతాం. ఇప్పుడు మీ టైం అయిపోవచ్చింది. 10,
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop! Time up! Time up! Time up! ఈ గేమ్ ఎలాగైనా ఓడిపోవాలి. ఓడిపోవాలంటే మీరు నాకు చెప్పే ఏ పనైనా చెయ్యాలి. నువ్వు కూడా ఏమన్నా చేసే ముందు నాకు చెప్పు. అలాగే. ఓడిపోకపోతే అంతే. మీరు మైక్ తీసుకున్నారేంటి మేడం? రాధాకృష్ణల్ని ఎలాగైనా ఈ గేమ్లో గెలిచేలా చెయ్యాలి. ఇది వాళ్ళు గెలిస్తేనే అందరి ముందు ఇరుక్కుంటారు. అందుకే ఆ యాంకర్ని తప్పించి నేనందుకున్నా నీ మైక్. తారగారు, బెస్ట్ కపుల్ కాంటెస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ సైకిల్ గేమ్. పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళ పార్ట్నర్ని సైకిల్ ఎక్కించుకుని ఆ సైకిల్కి కట్టిన కలర్ తాలూకా ఆ జెండాని పట్టుకుని ఇక్కడి నుంచి దూరంగా 5 కిలోమీటర్స్ అవతల ఉంచాం. సో మీరందరూ మీ సైకిల్స్ తీసుకొని మీ పార్ట్నర్ని ఎక్కించుకుని వెళ్ళి జెండాని తీసుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్లే విన్నర్స్. అండ్ ఈ గేమ్కి నో రూల్స్. ఎలాగైనా వెళ్ళండి, జెండాతో ఎలాగైనా రండి, కానీ జెండా తీసుకుని ఫస్ట్ రావాలి. ఇక 4th రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి రాధాకృష్ణలు స్టేజ్ మీదకి రావాలి. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ విన్నర్స్ ఎవరో అందరికీ తెలిసిపోయింది. వాళ్ళెవరో కాదు, రాధాకృష్ణలు. వాళ్ళిద్దరూ గెలుచుకున్నారు బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్. మేము ముందే చెప్పినట్టు గెలిచిన కపుల్కి ఇక్కడే ఎంగేజ్మెంట్ జరిపించబోతున్నాం. ఈ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇవ్వాల్సిందిగా బెస్ట్ కపుల్ కాంటెస్ట్ మొదలుపెట్టి ఇప్పటి వరకు దిగ్విజయంగా జరిపిస్తున్న ఆర్ లవ్లీ కపుల్ రామారావు గారిని, జానకి గారిని కోరుతున్నాం. రాధా అండ్ కృష్ణ స్టేజ్ మీదకి రావాలి. ఇప్పుడు రామారావు గారు, జానకి గారు రింగులు ఇస్తారు.